వామ్మో ఇప్పుడు మేము గుర్రాలు తీసుకున్నాం కానీ ఒక విషయం ఏంటంటే ఇది మనసులు నడిచే దారి అయితే కాదు, మొత్తం కింద చూడవచ్చు బురద దారుణంగా ఉన్నది. మనం అయితే గుర్రాల మీద వెళ్ళాలి, అట్లా వెళ్తేనే వెళ్ళేటట్టు ఉన్నది, అంత డేంజర్గా ఉన్నది. చూస్తున్నారుగా దాదాపు అయితే నేను అడిగిన ఎంత టైం పడుతుంది, 20 నుంచి 25 నిమిషాలు అయితే పడుతుంది అని అంటాను. చాలా బురద ఘోరం అంటే దారుణంగా ఉన్నది. ఇదైతే నేను మీకు చూపించాల్సిందే, గుర్రమే కంపల్సరీ కావాలి. చూస్తున్నారుగా ఈ దారిలో మనం వెళ్ళలేము. ఎందుకు 50 రూపాయలు అడుగుతాడు, పక్క కాపేలోపు గుర్రం ఉరుకుతుంది. उसका पैसा मांग रहे ये तो घूम रहे नहीं, वो मेरे को पैसा मांग रहे, ये घोड़ा भाग रहे. నేను అన్న అడిగి తర్వాత నేను గుర్రం ఆయనకు డబ్బులు ఇస్తా, ఆయన నీకు ఇస్తారన్న. ఈ గుర్రం అవుతుంది, ఆయన డబ్బులు వస్తా అంటే ఉరుకుతుంది. వామ్మో ఏం దారి. మంచిగా యాక్లతో ఫోటో దిగిన. ఇప్పుడు ముందుకెళ్ళి ఫస్ట్ మనం ఇక్కడ కాంకులు తింటే తినూరి మంచిగా. ఇక ముందుకెళ్తే మనం ఫస్ట్ అయితే మార్కెట్ చూస్తాం. ఇక్కడ షాప్లో ఇక్కడ దొరికే లోకల్గా తయారు చేసిన డ్రెస్సెస్ గిట్లా అన్నీ దొరుకుతాయి, బెడ్షీట్స్ అవి కొనుక్కోవచ్చు. మార్కెట్ చూడ చెట్లున్నదో మొత్తానికైతే బురద. ఓకే, మనం మీదకి వెళ్ళాక అక్కడ మీద ఎట్లుంటుందో చూపిస్తాను నేను. ఈ హిల్ స్టేషన్లో వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరు చెప్పలేరు, అంత డిఫరెంట్గా ఉంటుంది వెదర్, ఎక్దమ్ చేంజ్ అయిపోతుంది. ఒక్కసారి నా పక్కకు చూసిరుగా మంచు కొండలు భలే చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు చూడు జిప్ లైన్ పోతాం మనం, పెద్ద దీనికి అది ఏం లేదు, హైట్ కూడా ఆరాంతో పోతుంది. ఏమైనా హైట్ ఉంటే ఏమైనా అనొచ్చు, హైట్ లేదు పాలు లేదు, మొత్తం చిన్నగా ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అలీ విహారీ. ఈ వీడియోలో మనం కుఫ్రీకి వెళ్ళే దారిలో గ్రీన్ వ్యాలీ చూడబోతున్నాం. నా ఫ్రెండ్ ట్రైన్లో పరిచయం అయింది కదా మామతో, ఇప్పుడు చూద్దాం ఏ విధంగా ఉందో. ఇదే కుఫ్రీ పాయింట్ కదా, ఒకసారి చూపిస్తే ఇక్కడ నుంచి గ్రీన్ వ్యాలీ కుఫ్రీ పోతాం కదా. గ్రీన్ వ్యాలీ ఎట్లుందో చూడండి. ఇక్కడ డ్రెస్సులు కూడా దొరుకుతాయి. ఫోటో కింద ఇక్కడ డ్రెస్ వేసి ఫోటో 250 తీసుకుంటారట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. చూస్తున్నాగా చికెన్ చెప్తున్నారు. పైకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏదైతే గ్రీన్ వ్యాలీ చూసామో ఇది మన ఇండియాలోనే 3rd హైయెస్ట్ అన్నట్టు, 3rd ప్లేస్లో ఉంది. అంత పెద్ద గ్రీన్ ఫారెస్ట్ ఇది. గ్రీన్ వ్యాలీ చూసాం కదా, ఇట్లుంటుంది మొత్తం, చాలా పెద్ద ఏరియా ఇది. చూస్తున్నారు కదా, ఇది ఏషియాలోనే 3వ అతిపెద్దదట గ్రీన్ వ్యాలీ. మంచి ఎంజాయ్ చేయండి చూస్తూ. ఇదే ఒక గ్రీన్ వ్యాలీ యొక్క వ్యూస్ సూపర్ ఉంది కదా. పబ్లిక్ మాత్రం ఎప్పుడు ఉంటారు ఇక్కడ, రష్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇదే ఫేమస్ ప్లేసు. మీదికి వెళ్ళే కొద్దీ దాదాపు ఎబో సీ లెవెల్ 11,000 అడుగుల ఎత్తులకు వెళ్తాం కాబట్టి కుఫ్రీ చాలా ఫేమస్. షిమ్లాలో ఇదే బాగా ఫేమస్. తర్వాత ఇక మాల్ రోడ్లో మిగతా అన్ని ప్లేసులు ఒకే చోటు ఉంటాయి, ఇది ఒక్కటే దూరం ఉంటుంది. మీదికి వెళ్తాను. సూపర్ ఉంది కదా. ये फूजी वैली है, ये कौन सा है? भालू। हाँ भालू नहीं, हम भालू भाई। किधर जा रहे हैं हम लोग? उसको क्या बोलते हैं? मासू पीक। मासू पीक। मासू पीक? हाँ मासू पीक। उधर से ఇప్పుడు మనం వచ్చేసి మాసు పిక్ పోతాను. అయితే మాసు పిక్ పోతానికి మనం గుర్రం రైడ్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మనం ప్రస్తుతం గుర్రం మీదనే ఉన్నాం, చూస్తున్నారు కదా. దీనికి వచ్చేసి 500 రూపీస్ గుర్రానికి. అక్కడ యాక్టివిటీస్కి ఒక 500, 1000, ఇంకోటి 1500 ఉంటుంది. మనం 1000 తీసుకున్నాం. ఓకే, కాంప్లిమెంటరీ ఎన్ని 2 యాక్టివిటీస్ అయితే చేయవచ్చు. అక్కడ ప్రైవేట్లో ఉన్నటువంటి ట్రెడిషనల్ విలేజ్ మరియు కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అది మనం
చూడొచ్చు. ఇప్పుడు మనం పైకి వెళ్ళిన తర్వాత మనం అదే చూడబోతున్నాం. జారి మాత్రం మొత్తం స్లిపరీగా ఉన్నది చాలా. ఓకేనా, చూస్తున్నారుగా ఇట్లా గుర్రాల మీద మనం వెళ్ళాలి. మన గుర్రం ఇది చూస్తున్నారుగా. ఇప్పుడు నేను ఎక్కిన గుర్రం, నా గుర్రం పేరు బాలు, తెలుసుగా మోగ్లీ బాలు. ఈ బాలు గుర్రం మీద మనం పోతాను. ఇప్పుడు మనం వచ్చేసి ఫుక్రీలో ఉన్నటువంటి 11,000 అడుగుల ఎత్తు ఏదైతే సముద్రానికి, ఆ హైట్కి మనం ఇప్పుడు వెళ్తాను. ఓకేనా, అక్కడికి వెళ్ళిన తర్వాత అదే పీక్ మోస్ట్ పాయింట్. అక్కడ నుంచి నెక్స్ట్ మనం ట్రైబల్ విలేజ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, యాపిల్ గార్డెన్, ఇలా అనేకం అయితే మనం చూస్తాం. జర్నీ మాత్రం సూపర్ ఉండబోతుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నదో. మనం పైకి వెళ్దాం. వామ్మో, ఇప్పుడు మేము గుర్రాలు తీసుకున్నాం కానీ ఒక విషయం ఏంటంటే ఇది మనసులు నడిచే దారి అయితే కాదు. మొత్తం కింద చూడవచ్చు, బురద దారుణంగా ఉన్నది. మనమైతే గుర్రాల మీద వెళ్ళాలి. అట్లా వెళ్తేనే వెళ్ళేటట్టు ఉన్నది, అంత డేంజర్గా ఉన్నది. చూస్తున్నారుగా, దాదాపు అయితే నేను అడిగిన ఎంత టైం పడుతుంది, 20 నుంచి 25 నిమిషాలు అయితే పడుతుంది అని అంటాను. ఓకే, మనం అయితే అక్కడ దాకా వెళ్దాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక 4 అయితే మాత్రం వీళ్ళు గ్రూప్లో తీసుకెళ్తారు. ఆ టికెట్ మీద వీళ్ళు ఫోన్ నెంబర్ ఉంటుంది. నువ్వు మీదికి వెళ్ళిన తర్వాత నువ్వు మొత్తం చూడాలి. ఈ ఏదైతే 11,000 అడుగుల ఎత్తు వరకు గుర్రం తీసుకెళ్తారు. అక్కడ నుంచి మనమే నడుచుకుంటూ వెళ్ళాలి. అంతా అయిపోయిన తర్వాత మొత్తం తిరిగి విలేజ్ అవన్నీ చూసిన తర్వాత మనం వాపస్ వస్తాం కదా. అప్పుడు మనం ఆ పాయింట్కి వచ్చిన తర్వాత మనం వాపస్ ఇవే తీసుకొస్తాయి. మళ్ళీ మనం ఫోన్ చేసినాం అనుకో, వాళ్ళకు నెంబర్ రాసిరుగా, అప్పుడు వాళ్ళే వచ్చి మళ్ళీ గుర్రం మీద కిందికి తీసుకెళ్తారు. చాలా బురద, ఘోరం అంటే దారుణంగా ఉన్నది. ఇదైతే నేను మీకు చూపించాల్సిందే. గుర్రమే కంపల్సరీ కావాలి. చూస్తున్నారుగా, ఈ దారిలో మనం వెళ్ళలేము, చాలా డేంజర్ ఉంది. ఈ గుర్రం అయితేనే పోయే దారి. చూస్తున్నారుగా ఈ విధంగా చాలా డేంజర్ ఉంటుంది. చూస్తున్నారు, ఏ అవును మారే. వామ్మో, దారుణం ఉన్న దారి. మత్ మారో బాలు, చలో. వామ్మో बालू जाएंगे, बालू जा रहे हैं. మొత్తం బురద వెళ్తాంది. కింద చూస్తున్నారు కదా ఎట్టున్నారో, మొత్తం బురదలకి వెళ్ళిపోతానమ్మా. దారుణం ఉన్న బురద. इसका दूसरा रास्ता नहीं है जो वो पैदल चलने वाला भी यही रास्ता. अगर विदाउट घोड़ा पैदल जाने वाला कैसे जाएंगे? तैर के शिप में जाएंगे. వామ్మో, ఇదైతే భయంకరంగా ఉన్నది నిజంగా. దారుణం అంటే దారుణం ఉన్నది నిజంగా. అంత ఘోరం అయితే నేను ఏదో చూడలే. ఇట్లా వడ్డ ఉడిజ్జా పోతుంది. బాలు చలో జాయేంగే. చేతన్ जाओ, नहीं तो ये मारेगा, हम लोग को गिराएंगे. भाई 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 आगे भी. अच्छा वो आ रहे तुम. ओके, तुम्हारे चक्कर में ये मेरे को गिराया तो देखो सामने लड़ाई चल रहा है. में जा रहे हैं. अबे मेरे को ఎంత డేంజర్ ఉన్నది. ఆయన ఈ గుర్రం ఏందో కానీ ఈ దారి మాత్రం దారుణంగా ఉన్నది. ఈ బురదర నడుచుడు మనతోటి అయితే కాదు, మనుషులు అయితే ఖచ్చితంగా నడవలేరు, గుర్రమే కావాలి. కుఫ్రీ హాలిడే రిసార్ట్ అని ఉన్నది పక్కకు చూసిరా. మా గుర్రం ఇప్పుడు చూడ ఫామ్కి వచ్చింది. ఏ బాలు जा, वो लोग जा रहे हैं. गेयर चेंज करो बालू. ये गेयर चेंज करने का मतलब है ये रास्ता चेंज कर रहे हैं. वो बोला गेयर चेंज करो. దారి మార్చమని గేర్ మార్చి దారే మార్చింది. ఇది ఎటు పోతుంది రా అయ్యా? ఓ రయ్యా, ఈ గుర్రం ఇటు పోవాల్సింది ఎటు పోతుంది?
ఏ ఇద్దరు పత్తర్ బి తోడా స్లోపీ మొత్తం బురద జార తట్టున్నది దారుణంగా भाई आदमी चलना बहुत मुश्किल है इधर तो बहुत से ज़्यादा बहुत मुश्किल है क्योंकि ये पत्थर पूरा देखो स्लोपी वाला है बालू पूरा नगर होता नहीं अव्वा इधे एत्ते जगह इज्जा होता नहीं दारे रंग ఉన్నది పద మనం పోదాం వెరీ గుడ్ బాలు ఫస్ట్ ప్రైజ్ బాలు గుడ్ స్టూడెంట్ ఏ చేతన్ నీ గుర్రాన్ని దాడుతుంది మా బాలు పద బాలు देखो 50 రూపాయలు అడుగుతాడు పక్క కాపేలోపి గుర్ర ఉరుకుతుంది उसका पैसा वो पैसा मांग रहे और ये तो घूम रहे नहीं वो मेरे को पैसा मांग रहे ये घोड़ा भाग रहे నేను అన్న అడిగి తర్వాత నేను గుర్రం ఆయనకు డబ్బులు ఇస్తా ఆయన నీకు ఇస్తారన్న ఈ గుర్రం అవుతుంది ఆయన డబ్బులు వస్తా అంటే ఉరుకుతుంది వామ్మో ఏం దారి నార్మల్గా రాస్తానే प्रताप नहीं ये मेरा ये बालू का गेयर चेंज हो रहा है बालू जाओ బాల్ పట్ గయా ఇది బాగా పోయిన బాధనే ఎక్కడన్నా ఎత్తెత్తుందో అని చూసిరుగా ఎట్లున్నదో వామ్మో లెగ్ పీస్ ఓ భాई వాడు ఇచ్చ దిగుతాడు గుర్రాన్ని ఇదేం చెప్తారు అయ్యా నువ్వు ఆవేశానికి ఓకే గుర్రం నువ్వు పోయే తిరిగానే పో బాలే ఉంటుంది జర్నీ అయితే ఏడెత్తుతుందో అని పోకుంటూనే పోవుడు ఎందుకంటే దారి చాలా దారుణంగా ఉన్నది గుర్రానికి ఎంత ఘోరం అంటే మనిషి ఎవరన్నా పోతాడా వాడల్లా ఈత వచ్చినా కూడా సంవత్సరం వాడు మీదికి రాడు అంత ఘోరంగా ఉన్నది దారి చాలా డేంజర్ ఉన్నది అంటే బురద బాగా ఓకే నేను అనుకున్నా గుర్రాన్ని ఎందుకు కష్టపెట్టాడు సపరేట్గా నడుచుకుంటా పోతాను నేను సచ్చిన నడవలేని ఇది నువ్వు పెద్ద బూట్లు వేసినా మునిగిపోతాయి అట్లున్నది దారి దీనికి అంటే ఇక అనద్దు కానీ ఇక గుర్రాలే కరెక్ట్ వీటికి ఇక పోలేం అలాంటిది దారి చూస్తారుగా నా గుర్రానికి ఫామ్ వచ్చింది నా గుర్రం ఏ బాలు జాओ वो लोग जा रहे हैं कमान बालू और తిరిగి తగినట్టున్నా कमान ज्यादा उकसाएगा ना हमको ये गिरा कर भागेगा वही डर लग रहा है तो मारेगा कम घिसारेगा ज्यादा बड़े भाई वही तो आगे होना होता कि पीछे आगे झुको लेटो बैठिए ओके और कितना टाइम लगेगा भैया 5 मिनट लगेगा भैया ఇంకా 5 నిమిషాలు పడుతుందట పైకి వెళ్ళడానికి ఇంకా 5 నిమిషాలట ఫిఫ్త్ గేర్ में आया मैं उधर रेच देंगे भैया पापा ఈ గుర్రాలు చూడు ఎట్లున్నాయో ఇటు చూడు ఇళ్ళ పరిస్థితి వీళ్ళు చూడు వాళ్ళు పై దాకా చూడు ఎట్లుంటుందో మొత్తం అంటే డేంజర్ అంటే రాస్తా కూడా ఎంత డేంజర్గా ఉన్నదంటే ఇంత మడి స్లోపీ ఉన్నది చూస్తారుగా చూడు అంత డేంజర్గా ఉన్నది ఏ నీ చేతి ఏదా నీ చేతి ఏం చేస్తా అంది క్యా కర్ రहा आपका చేత ఏ బహుత్ డిఫికల్ట్ ఇక్కడి నుంచి మీదికి వెళ్ళాలంటే గుర్రం చాలా కష్టం చూసారు ఎంత వెయిట్ పడుతుంది తెలుసా మనసులోనే ఆగమవుతాం చూస్తారుగా
మీదికి పోవాలి. చెట్లు కూడా చూసి పెట్టున్నాము. చెట్లు మైబీ బోల్ రావు అదేడ జాగ్రత్త మేము జాగ్రత్త అని పంటలు ఎక్కుతా అంటే అవ్వ బాలు మెల్లగా పోవే, నీకు శాంతంగా నువ్వు ఏడుదాకా అవుతుంది ఆడదాకానే పో, నీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈడ మాత్రం ఎత్తేయకు, మెల్లగా నిదానంగా నీ ఓపిక. డేంజర్ ఉన్నది ట్రెక్కింగ్ అయితే, లైఫ్లో మాత్రం మర్చిపోరు అలాంటి ట్రెక్కింగ్ ఇదైతే. భలే ఉన్నది ట్రెక్కింగ్. వర్త్ వరమా వర్త్ అంటే చూస్తుంటే మీకు అర్థమవుతుంది. అది చాలా అద్భుతంగా ఉన్నది. అంటే ఎక్స్పీరియన్స్ కూడా వన్స్ ఇన్ లైఫ్ అన్నట్టు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా చాలా తక్కువ సందర్భాలలో వస్తుంది. ముందుగా చెప్పాలంటే ఇక్కడ నోట్లోకి వెళ్ళే మొత్తం అదేంటిది పొగలు వచ్చినట్టు వస్తాయి చలికి. నేనైతే గ్లౌజ్ వేసుకున్నా, లేకుంటే కెమెరా పట్టుడు కూడా షివర్ అవుతుంది. చాలా చాలా అంటే చాలా కూల్గా ఉన్నది వెదర్. చుట్టూ చెట్లు కూడా చూడొచ్చు, వెదర్ ఎంత చల్లగా ఉన్నదో చూస్తారుగా. ఇట్లున్నది దారి. ఈ ప్లేస్లో గుర్రాలు అయితే వదిలిపెట్టాలి. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళి పాయింట్స్ అన్నీ చూస్తున్నారుగా. అందుకే మనకు టికెట్ మీద వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది. మనం వచ్చేటప్పుడు 15 నిమిషాల ముందు మనం ఫోన్ చేస్తే వాళ్ళు గుర్రాలు రెడీ పెడతారు, మనని తీసుకొని వస్తారు. ఓకేనా? ఇప్పుడైతే మనం ఒక్కొక్క పాయింట్ అయితే చూడబోతున్నాం. ఓ వర్షం పడుతుంది, చలి ఉన్నది, ఫ్రీజ్ అవుతాను. పాయింట్స్ ఎట్లుంటాయి ఒక్కొక్కటిగా చూద్దాం మనం. ఓకేనా? టికెట్స్ మాత్రం కంపల్సరీ. వెళ్దాం పదండి. బోర్డు చూసారుగా, చెత్త ఏమేదో 100 రూపాయలు ఫైన్ అట. సపరేట్ వచ్చి ఎట్లా చూసారో అట్లా వెళ్ళిపోవాలి. ఓకేనా? ఇక్కడ యాక్ ఉన్నాయి. ఎవరైనా ఫోటోలు దిగాలనుకునే వాళ్ళు ఇక్కడ యాక్ మీద ఫొటోస్ దిగచ్చు. చూస్తారుగా, చాలా ఉన్నాయి. ఇటు పక్క మొత్తం యాక్లే. ఫొటోస్ దిగుకుంటే వెళ్ళిపోవచ్చు. कुछ नहीं डालो 2 मिनट वेट करो. क्या बच्चे ऐसे बैठो. अच्छा है ना फोटो. మంచిగా యాక్లతో ఫోటో దిగినా. ఇప్పుడు ముందుకెళ్ళి ఫస్ట్ మనం ఇక్కడ కాంకులు తింటే తినూరి మంచిగా. ఇక ముందుకెళ్తే మనం ఫస్ట్ అయితే మార్కెట్ చూస్తాం. ఫస్ట్ మార్కెట్ ఎట్లున్నో చూడాలి. దానికన్నా ముందు నా నోట్లో ఈ యొక్క చల్లగా చూడు. వామ్మో, ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి, బాణాలు. ఎవరైనా బాహుబలి గేమ్ ఆడుకోవాలంటే ఆడుకోవచ్చు. రింగులు ఉన్నాయి, సంత మొత్తం. మనకు సంత ఎట్లుంటుందో అట్లున్నది. అదే ఇంకెట్లున్నదో మొత్తం ముందుకెళ్ళి చూద్దాం. మొత్తం చిన్న మార్కెట్లోకి ఎంటర్ అయినా మనం డైరెక్ట్. భలే ఉన్నది మార్కెట్. కొన్ని ఎవరో వర్షం పడుతుంది, ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. ఎటు చూడు ఏదో ఒకటి జరుగుతుంది. ఇక్కడనేమో వర్షం పడుతుంది. బ్యాటరీ ఏమో స్పేర్ బ్యాటరీ మొత్తం నేను కవర్లో పెట్టినా. కిందనేమో మొత్తం బురదున్నది. ఎదురుగానేమో మార్కెట్. భలే ఎక్స్పీరియన్స్. వీళ్ళు చేసిన కీ చైన్స్ ఉంటుంది చెక్కతోటి. చూస్తాను కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ షాప్లో ఇక్కడ దొరికే లోకల్గా తయారు చేసిన డ్రెస్సెస్ గిట్లా అన్నీ దొరుకుతాయి. బెడ్షీట్స్ అవి కొనుక్కోవచ్చు. మార్కెట్ చూడవచ్చు ఎట్లున్నదో మొత్తానికైతే. బురద. ఓకే, మనం మీదికి వెళ్ళాక అక్కడ మీది ఎట్లుంటుందో చూపిస్తాను నేను. అది కూడా తిండికి మాత్రం డోకలేదు, అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి. ఎవరు నచ్చినట్టు అలా తినచ్చు. ఓకే, ఇప్పుడు మనం ముందుకెళ్దాం. భలే ఉంది. ముందటికి వెళ్ళాలి మనం. అక్కడికి చూపిస్తా. అక్కడ చూస్తారుగా, అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడి నుంచి ఇక మనం విలేజ్ లైఫ్ అవన్నీ చూస్తాం. వర్షం పడుతుంది. అయితే ఇది నార్మల్ వర్షం కాదు, బరఫ్ వర్షం ఉంటుంది కదా. బరఫ్ మొత్తం బరఫ్ పడుతుంది. మొత్తం కారం ముందర చూసా. అయ్యో, అడ్వెంచర్ యాక్టివిటీస్కి పోతాను. ఇప్పుడు మనం ట్రైబల్ విలేజ్ చూడబోతాను. తర్వాత జిప్ లైన్ యాక్టివిటీస్ ఉంటాయి. అమ్మో, దారి చూడొచ్చు. మొత్తం మంచుతోటి పడ్డది. అబ్బా, బర్ఫ్ గడ్డల వర్షం. ఓకేనా? ముందుకెళ్ళినాక చూపిస్తాం. ఈ హిల్ స్టేషన్లో వెదర్ ఎప్పుడు ఎట్లా ఎలా ఉంటుందో ఎవ్వరు చెప్పలేరు. అంత డిఫరెంట్గా ఉంటుంది వెదర్. ఎక్దమ్ చేంజ్ అయిపోతుంది. ఒక్కసారి నా పక్కకు చూసిరుగా, మంచుకొండలు భలే చేంజ్ అయిపోయినాయిగా. వ్యాలీ కూడా చూపిస్తా ఒకసారి చూడండి.
చూసారుగా మొత్తం చూడొచ్చు. అయితే ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి నా పక్కకు, ఇదంతా స్టెప్ ఫార్మింగ్. అంటే కొండ మీద నేను చెప్పా కదా మహాబలేశ్వర అరకుల వీళ్ళు కొండల మీద ఎట్లా పంటలు పండిస్తారు అనేది, అదే స్టెప్ ఫార్మింగ్. అయితే కాస్త ముందుకెళ్తే మనకు విలేజ్ ఉంటుంది, విలేజ్ చూపిస్తా. మంచి పడుతుంది, చుట్టూ చూస్తే పరిశాన్ అవుతారు. భలే ఉంది వ్యూ మాత్రం, నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఇక్కడ ఒక విలేజ్ ఉన్నది, ఈ విలేజ్ చూడడానికి ఇంత దూరం అయితే వచ్చినాం మనం. చూద్దాం ఓపెన్ ఉన్నదా లేదా అనేది విలేజ్. ఎందుకంటే తెలుసు కదా మన దాంట్లో ఏ ఒక్క పాయింట్ మనం మిస్ చేయద్దు, అన్నీ కూడా కవర్ చేయాలి కాబట్టి ట్రిప్లా ఇంత దూరం వచ్చినాం. చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవే 2 ఇండ్లు ఉంటాయి, ఈ 2 ఫ్యామిలీస్ ఇక్కడ వీళ్ళు నివసిస్తారు. ఇక్కడ కనిపించే ఫార్మింగ్ ఉన్నది చూడండి, స్టెప్ ఫార్మింగ్, వీళ్ళే ఇక్కడ చేస్తారట. చూస్తున్నారు కదా వీళ్ళ ఇల్లు కూడా ఎట్లున్నాయో, భలే ఉన్నాయి కదా. ఓకేనా, అటువైపు అదే ఉన్నాయి. ఎక్కువ శాతం మీకు హిల్ ఏరియాస్లో చాలా వరకు మీరు చూసి ఉంటారు 2, 3, 4 ఇండ్లు 5 ఇండ్లు. కానీ విచిత్రం ఏంటిదంటే మొత్తం ప్రపంచానికి సంబంధం లేనట్టే వీళ్ళు నివసిస్తారు కదా. భలే ఎక్స్పీరియన్స్ ఇదైతే. ఊరుని చూసారుగా, కాస్త ముందు కదా అటువైపు విలేజ్ కదా, ఇటువైపు రైట్ సైడ్లో నాకు ఇటు లెఫ్ట్ సైడ్లో స్నో యాక్టివిటీస్ ఉంటుంది. ఆ పెద్ద బంగ్లాలో ఎవరైనా స్నో యాక్టివిటీస్ చేయాలనుకుంటా కూడా డ్యాన్స్ ఫ్లోరు, క్లైంబింగ్ వాలు, ట్యూబ్ రైడు అవి అయితే అందులో చేయవచ్చు. ఓకే, మనమైతే వెళ్తాను ఇప్పుడు, మనకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. ఓకే, దారి చాలా దారుణంగా ఉన్నది. ఇప్పుడైతే మనం యాపిల్ అడ్వెంచర్స్కి వచ్చినాం. అంటే డిఫరెంట్ ఉంటుంది, పేర్లు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళి జిప్ లైన్ ఎక్కబోతాను. ఈ జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ చేద్దాం, ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఎట్లుంటుందో చూద్దాం. ఓకేనా, మనకు చిన్న జిప్ లైన్, ఇది పెద్ద హైట్ లేదు ఏం లేదు, చిన్నగా ఉన్నది, పెద్ద హైట్ కూడా లేదు, కనీసం వైజాగ్లో చేసినట్టు కూడా లేదు. బచ్చంగా చిన్నపిల్లలకు ఉన్నట్టు ఉన్నది హైట్. ఓకేనా, దీనికి ఇంత ఓకే ఓకే ఓకే. ఇప్పుడు చూడు జిప్ లైన్ పోతాం మనం, పెద్ద దీనికి అది ఏం లేదు, హైట్ కూడా ఆరాంతో పోతుంది. ఏమైనా హైట్ ఉంటే ఏమైనా అనొచ్చు, నేను హైట్ లేదు పాలు లేదు, మొత్తం చిన్నగా ఉన్నది, ఏం లేదు. हाइट नहीं है इसमें, क्या फ़ायदा है, इतना बच्चों का हाइट है. मैं आंध्रा में ट्राई किया तो वो बहुत थोड़ा बहुत तो है, पर ये मैं एक फ़ोटो देखकर सोचा बड़ा है बोलकर, ये तो बच्चों वाला है. भाई किया क्यों फिर बच्चे वाला है? हाँ किया ही क्यों फिर बच्चे वाला है अगर? फिर वो पैसा लिया था, वो उसके साथ ये बोला फ्री, 4 राइड दोनों को फ्री है, तभी तो लिया. మాడు పోతాడు అంత చిన్నపిల్లలకు ఉన్నట్టున్నది, ఇది పెద్ద ఏం లేదు దీంట్లో అయితే. చూసారుగా, ఇప్పుడు మనం పైకి వెళ్దాం. ఓకే, తొందర పైకి ఎక్కుదాం. హలో అన్నా किधर है? इधर गेट के सामने है. हाँ उधर हाथ. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ పాయింట్ అయినటువంటి నాగదేవత మందిరాన్ని అయితే చూడబోతున్నాం. దీంతో ట్రిప్ ఫినిష్ అవుతుంది. మళ్ళీ మన గుర్రాలకు ఫోన్ చేయాలి, బాలు వచ్చి మనల్ని తీసుకుపోతాడు కిందికి. ఓకేనా, టెంపుల్ని చూడబోతాను. చాలా పురాతనమైన టెంపుల్ అక్కడ, ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. బోర్డు ఇక్కడ పెట్టిరు. వా, మొత్తం మోస వెదరే చేంజ్ అయిపోయింది, డైరెక్ట్ డిఫరెంట్ వెదర్ అయిపోయింది.